మేమైతే కోచికి వెళ్ళినాము. కోచికి వెళ్ళి అక్కడ బోర్డ్ కోచ్ అని ఐర్లాండ్ ఉంది, అక్కడ వెళ్ళనీక ₹6 ఛార్జీతోని ఒక బోర్డ్ అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ₹6 ఛార్జ్. దీంట్లో ఇతల సైడ్ నుంచి అవతల సైడ్ తీసుకుపోతుంది. అక్కడ చైనా ఫిషింగ్ వాళ్ళు, మసాలాలు, ఇంకా కొన్ని ఎగ్జిబిషన్లు చాలా ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్. उसके बाद में पोर्चुगीज़ लोग आ गया, चाइनीज़ लोग आ गया, डच लोग आ गया, साथ में आएगा ब्रिटिश लोग. सब लोग गाइड के लिए आएगा. अभी తెలంగాణ. ఆయన ఏం చెప్తుండంటే కోచిలీగ్స్ వాళ్ళు, చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఈ కోచికి వచ్చి కొన్ని రోజులు వెళ్ళినప్పుడు వాళ్ళు చైనా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ చైనా ఫిషింగ్ మొత్తం పెట్టినారు. చైనా ఫిషింగ్ సంబంధించినవి మొత్తం ఇక్కడ పెట్టి దగ్గర ఇలాంటి ఫిష్ సంబంధించి ఒక 45 దాకా ఫిషింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఇంకా ఉన్నాయి, పడుతున్నారు దానితో చేపలు. ఆ చేపలు పట్టి కూడా ఇక్కడే అమ్ముతున్నారు కూడా. అంటే వాళ్ళు చైనా వాళ్ళు పెట్టిన వలలో ఇప్పటికీ పడుతున్నారు. ఇవంతా లైన్ మొత్తం అవే చూడు, అంతా చైనా ఫిషింగ్ వాళ్ళే. అంటే చైనా ఫిషింగ్ వాళ్ళంటే చేపలు ఫ్రెష్గా పట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. కొన్నిటోళ్ళు కొనుక్కపోతున్నారు లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి. నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా. వాస్కోటి గామ ఇల్లు ఇది, ఆయన నివసించిన ఇల్లు. ఆయన సమాధి కూడా ఈ ఇంట్లోనే పెడితే వాళ్ళ కొడుకు వచ్చి ఆ సమాధిని తీసుకెళ్ళినాడంట. అంటే ఇక్కడ ఈ ఐర్లాండ్నే పెట్టినారు. ఇది వాస్కోటి గామ నివసించిన ఇల్లు. ఆయన సమాధి కూడా ఇక్కడనే ఇదే ఐర్లాండ్లో ఉంది. ఓ చర్చిలో పెట్టినారు. అలా కొడుకు వచ్చి తన తండ్రి శవాన్ని తీసుకెళ్ళినాడు. ఇది వచ్చేసి ఇండియన్ నామినీ. అంటే ఇండియాకి సంబంధించిన యుద్ధ నౌకలు కానీ, ఆయుధాలు, యుద్ధానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ ఇల్లు పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళు అంటే మసాలాలు కాశించి మన దేశానికి వచ్చి అట్లా ఇలాగా మసాలాలు మనల్ని తీసుకొని ఆ మసాలాల గురించి వచ్చి ఇక్కడ మనల్ని మోసం చేసి మన దేశాన్ని 2 సంవత్సరాలు వెళ్ళినారు ఫ్రెండ్స్. దానికి సంబంధించినవన్నీ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎట్లా పడవలలో వచ్చింది అవన్నీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొనక. సర్వేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ప్రాణం అంత తేలిక ఓ సైనిక.
మనమంత ముందు తెల్లరాబందు మన దేశమందు ఉండొద్దు ఎందు తోపెళ్ళు బందు తొరతనము బందు తొడగొట్టమందు హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మన దేశ గురించి పోరాడిన వీరులు వాళ్ళకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. అంతా వాళ్ళకు సంబంధించినవి మన దేశం గురించి పోరాడిన వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళు వాడిన విమానాలు, అంటే ఇప్పుడు టెక్నాలజీగా వాడిన విమానాలు, అప్పుడు వెనకటి కాలంలో వాడిన విమానాలు ఈ ఎగ్జిబిషన్లో పెట్టినారు ఫ్రెండ్స్. మనమంత ముందు తెల్లరాబందు మన దేశమందు ఉండొద్దు ఎందు తోపెళ్ళు బందు తొరతనము బందు తొడగొట్టమందు నలభై కోట్ల జనమంత ఇంక కట్టారు జట్టు మన భరతమాత పాదాల మట్టి బొట్టుగా పెట్టు. ఇవి వచ్చేసి కోచి మసాలా మసాలా దినుసులు మొత్తం ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కోచికి సంబంధించిన మసాలా దినుసులు ఇక్కడ అంతా ఫేమస్, చాలామంది వచ్చి తీసుకెళ్తారు. స్వీట్ అండ్ చిల్లీలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా రంగులు మారే ఫ్లేవర్లా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా మరో నిమిషం కిటకిటలెట్టేలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా టేస్ట్ చేసి చూడాలా వెంకీ పంచీస్ got the moves long you rock it with your grooves spicy messy hot and cool వెంకీ రామ్ oh you just rule. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సొంటి, దీని సొంటి మొత్తం గోదాము, అంటే సొంటి గోదాము. ఇక్కడ మీ బావిలో అయితే చిన్న తాంబేలు పిల్ల అయితే చూసినాం ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుందా? ఇదంతా సొంటికి సంబంధించిన గోదాములు అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి. అలా ఆరబెట్టి ఇలా ప్యాక్ చేసి వాళ్ళు వేరే రాష్ట్రాలకు పంపించడము, వేరే దేశాలకు పంపించడము, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ గోదాములు అనమాట. సొంటికి సంబంధించిన కేరళ సొంటికి సంబంధించిన గోదాములు ఫ్రెండ్స్. ఇదైతే అగరబత్తికి సెంటుకి సంబంధించిన షాప్ అండి. ఇదంతా అంటే స్మెల్ వచ్చేది. ఇక్కడ కనిపించేది పెద్దది అగరబత్తి, ప్రపంచంలోనే రికార్డింగ్స్ అయిన అగరబత్తి అంట. ఎంత పొడుగుని చూడు, ఇదంతా అగరబత్తి అక్కడ దాకా. అక్కడ కనిపిస్తుంది చూడ బ్లాక్ తీసా, అది వచ్చేసి సెంటు బాటిల్, అంటే అతిపెద్ద సెంటు బాటిల్ అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద సెంటు బాటిల్. ఇక్కడ అగరబత్తీలు ఎలా చేయాలనే ఒక మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం తయారీ, అంటే ఒక కంపెనీ మాదిరి అనమాట ఇదంతా. ఈ సెంటుకి సంబంధించినది, ఇవన్నీ సెంటుకి సంబంధించినది చూడవచ్చు. Let me show you how to move, let me show you how to get that bad, you ain't never coming last. Fuck your man, you know this gon' make a man. Break that back, then we make a
on cam. Shake that ass, baby, show them that you bad. ఇక్కడ కనిపిస్తుందంతా మహారాజా ప్యాలెస్. అంటే కోచీస్ నుంచి వచ్చిన మహారాజులు తెల్లోళ్ళు అయితే ఉన్నారో ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ నివసించినారనమాట. ఇదంతా మహారాజా ప్యాలెస్ అని ఆయన చెప్తుండు. ఇది చాలా పెద్దగా ఉంది. లోపల వీడియో అయితే తీయనీలే ఫ్రెండ్స్. దాని ఎదురుగా కూడా ఒక గుడి ఉంది, మండపం అక్కడ కనిపిస్తుంది గుడి. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా. ఈ ప్యాలెస్ టికెట్ వచ్చి 10 రూపీస్. ఇక్కడ లోపల మొత్తం అయితే వీడియో తీయనీలే. ఇక్కడ దాకా వాడు వీడియో బందే. ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.